Hello friends, welcome back to day 32 of 45 day HTML CSS bootcamp. సో ఈ వీడియోలోనైతే మనం నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటే మనకి ఏదైనా డివ్ ఎలిమెంట్ కానివ్వండి, బటన్ ఎలిమెంట్ని కానివ్వండి, మన స్క్రీన్లో ఎలా మూవ్ చేయాలి, ఎలా ఇంకొంచెం యానిమేషన్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ నాకు యానిమేషన్ అనే వర్డ్ చాలా ఎక్కువ అనిపిస్తుంది, బట్ సిఎస్ఎస్లో ఈ ప్రాపర్టీస్ని అలానే పిలుస్తారు. మనం వాటి గురించి కొంచెం ఇదొక ప్రాపర్టీ ఉంటుంది, ఇలా దీన్ని యూజ్ చేయాలి అనే అంతవరకు మాత్రమే నేర్చుకుందాం. అంతే తప్ప బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే మనం ఇక్కడ ఏమీ చెయ్యం. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మనకి డివ్ ఎలిమెంట్ ఉంది కదా, ఇక్కడ క్లాస్ అని బాక్స్ అని చేశాను. సో దీన్ని మనం ఇప్పుడు యానిమేట్ చేద్దాం. సో ఇక్కడ స్టైల్ డాట్ సిఎస్ఎస్లో చూస్తే నేను ఇక్కడ బేసిక్ స్టైల్స్ అయితే అప్లై చేశాను, లైక్ విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన యానిమేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ యానిమేషన్ అంటే ఎలా స్టార్ట్ చేయాలి? సింపుల్. యానిమేషన్ అనే కీని యూజ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది చూడండి. ఈ ఐడిఈస్ వల్ల ఎంత యూజ్ అంటే, నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మాకు కాలేజ్ ప్రొవైడ్ చేసే కంప్యూటర్స్ వాటిలలో ఈ ఐడిఈ ఉండేది కాదు. మేము హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్‌ని నోట్‌ప్యాడ్‌లో టైప్ చేసుకొని, సేవ్ చేసుకొని బ్రౌజర్‌లో రన్ చేసేవాళ్ళం. ఇక్కడ ఇప్పుడు ఐడిఈస్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో లక్కీ. ఇక్కడ చూస్తే యానిమేషన్ అని నేను టైప్ చేయగానే నాకిక్కడ ప్రాపర్టీ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. నేమ్ ఏంటి, దాని తర్వాత డ్యూరేషన్ ఏంటి, టైమింగ్ ఫంక్షన్ ఏంటి, డిలే ఏంటి. సో సింపుల్, దాన్నే ఇంప్లిమెంట్ చేసేద్దాం మనం. సో యానిమేషన్ ఇచ్చేసిన తర్వాత నేమ్, మనం నేమ్ ఏమి ఇద్దాం? లెట్స్ సే స్లైడ్ ఇన్ అని చెప్పేసి ఇద్దాం. డ్యూరేషన్ ఏంటి? ఏం డ్యూరేషన్ ఇద్దాం మనం? ఒక 3 సెకండ్స్ ఇద్దామా? 3 సెకండ్స్ ఫైన్. సో టైమింగ్ ఫంక్షన్ ఏమి ఇద్దాం? ఈజ్ ఇన్, ఈజ్ అవుట్. ఇవి స్పెషల్‌గా నేను చెప్తున్నాను. ఎవరైనా వీడియో ఎడిటింగ్ చేస్తే వాళ్ళకి ఇవి ఐడియా ఉంటాయి. జూమ్ ఎఫెక్ట్ తీసుకురావడానికి ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్‌లలో ఈజ్ ఇన్, ఈజ్ ఇన్ అండ్ ఈజ్ అవుట్ అని చెప్పేసి. సో ఇవి జస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్నట్టు. సో నెక్స్ట్ డిలే ఉంది. ఈ మిగిలినవన్నీ తీసేసి మనకి అవసరం ఉన్న ప్రాపర్టీని ఇచ్చేద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 3 అని చెప్పేసి ఇస్తాను. ఈ కౌంట్ ఏంటంటే ఈ యానిమేషన్ ఎన్ని సార్లు నాకు రిపీట్ అవ్వాలి అని చెప్పేసి. సో నేను 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. సో ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్లైడ్ ఇన్ అనే యానిమేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఇక్కడ చూద్దాం. సో అందుకోసం మనం ఫస్ట్ యూజ్ చేసేది కీ ఫ్రేమ్స్ అని చెప్పేసి అంటారు. సో ఈ ఫ్రేమ్స్‌ని యూజ్ చేసి మనం మన యానిమేషన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇక్కడ ఐడెంటిఫైయర్ అని చెప్పేసి అదే అడుగుతుంది కదా! ఏంటది? మన స్లైడ్ ఇన్ ఏదైతే ఉందో దానికి నేను అప్లై చేస్తున్నాను అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 ప్రాపర్టీస్. మనం ఏం మెన్షన్ చేయాలి అంటే బిగినింగ్ ఆఫ్ ది యానిమేషన్ ఎలా ఉండాలి? అండ్ ఎండింగ్ ఆఫ్ ది యానిమేషన్ ఎలా ఉండాలి? అంటే మనం ఈ బాక్స్‌కి యానిమేషన్ అప్లై చేస్తున్నాం కదా! సో ఈ బాక్స్ అనేది ఎట్ ద బిగినింగ్ ఎలా ఉండాలి అనేది మెన్షన్ చేయాలి. సో దాన్ని మనం 0%తో మెన్షన్ చేస్తాం. సో ఇదొక వే అన్నట్టు మనం యానిమేట్ చేయడానికి. ఓకేనా? 0% అంటే ఎట్ స్టార్ట్. సో మన యానిమేషన్ ఎలా ఉండాలి? స్టార్ట్ పొజిషన్‌లో, అందుకే 0 పొజిషన్. సో ఇక్కడ తీసుకొని ట్రాన్స్‌ఫార్మ్ ఈ ప్రాపర్టీని యూజ్ చేసి, సో నేను ఇక్కడ ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం ఒక్కొక్కటి మీరు ట్రై చేసి ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. ఇందులో మనం కొన్ని డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్లేట్ ఎక్స్. సో ట్రాన్స్లేట్ ఎక్స్ అనే ప్రాపర్టీలో నేను ఏం చేస్తానంటే -100% ఇచ్చేస్తాను. అంటే ఇది కంప్లీట్‌గా మనకి ఎక్స్ యాక్సిస్‌లో కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. 0% ఉన్నప్పుడు -100 అంటే కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఉండి మనకు స్క్రీన్‌లో ఇంకా కనిపించదు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే 100% ఇన్ ద సెన్స్ ఎట్ ఎండ్ అయిపోయేసరికి, ఈ యానిమేషన్ ఎండ్ అయిపోయేసరికి నా ట్రాన్స్‌ఫార్మ్ ఎలా ఉండాలి అంటే ఎక్స్ డైరెక్షన్‌లో ట్రాన్స్‌లేట్ అయ్యి ఒక 800% రావాలి. సో ఇప్పుడు ఏం చేంజ్ అయిందో మనం ఒకసారి చూద్దాం. అప్పుడు మనకు సో రిఫ్రెష్ చేస్తున్నా. సో చూడండి. ఏదైనా మూవ్ అయినట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా! లెఫ్ట్ ఆల్‌మోస్ట్ లెఫ్ట్ డైరెక్షన్‌లో ఉండి, ఇక్కడ మనం అదే కదా స్పెసిఫై చేసాం. మొత్తం లెఫ్ట్ డైరెక్షన్‌లో ఉండి, కంప్లీట్ లెఫ్ట్‌లో ఉండి 0 నుంచి స్టార్ట్ అయ్యి, నీ డ్యూరేషన్ 3 సెకండ్స్ నేనిచ్చాను. 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను. ఎలా ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అంటే 800% ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చేసాను. సో నేనిక్కడ 3 బదులు ఇంకొక చేంజ్ ఏం చేస్తానంటే ఇన్ఫినైట్ ఇస్తాను. సో ఇప్పుడేమవుతుందో చూద్దాం.
మళ్ళీ మళ్ళీ ఇది కంప్లీట్గా నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా 800% ఇక్కడ వరకు వస్తుంది. మళ్ళీ స్క్రీన్ ఎండ్కి వెళ్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఎందుకు? నేను ఇక్కడ ఇన్ఫినైట్ ఇచ్చాను కాబట్టి. సో ఈ విధంగా మనం దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. నేను ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేద్దాం అనుకుంటానంటే, ఇక్కడ ఎక్స్ బదులు వై ఇస్తే ఏమవుతుందో మనం ఒకసారి చూద్దాం. నేను కూడా ట్రై చేయలేదు. సో ట్రాన్స్లేట్ ఎక్స్, సో వై ఇవ్వచ్చో చూద్దాం ఒకసారి. ట్రాన్స్లేట్ వై అని చెప్పేసి ఇస్తాను. సో ఇక్కడ స్క్రీన్లో కనిపించట్లేదు, కానీ ఇక్కడ చూడండి ఇది కిందికి వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని కూడా వై అని చెప్పేసి ఇస్తే ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి కిందికి వెళ్ళిపోతుంది. అంటే పొజిషన్ వై డైరెక్షన్లో టాప్ మోస్ట్లో ఉండి కిందికి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తున్నాం. అలానే అవుతుంది. సో ఇలా మీరు వీటిని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయొచ్చు. సో నేను ఇంకొకటి ఏం చూపిస్తానంటే సేమ్ దీనికే జస్ట్ ఈ ట్రాన్స్లేట్ ఎక్స్ అండ్ వై కాకుండా ఇంకొకటి మనం ట్రై చేద్దాం. దాన్నే మనం రొటేట్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని నేను ఒకసారి కామెంట్ చేసి 0% నుంచి స్టార్ట్ చెయ్యి. ఓకే, ట్రాన్స్ఫార్మ్ అవ్వు. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి? రొటేట్ అవ్వు. స్టార్ట్ ఉన్నప్పుడు నువ్వు 0 degrees రొటేట్ అవ్వు. 100% ట్రాన్స్ఫార్మ్ ఏమవ్వాలి? రొటేట్ అవ్వాలి. ఎన్ని డిగ్రీస్? 360 degrees రొటేట్ అవ్వు. సో ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, స్టార్టింగ్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. స్లైడ్ ఇన్ ఇన్ఫైనైట్ 3 seconds. సో 1 నుంచి చేద్దాం, 1 టైం మాత్రమే. సో రిఫ్రెష్ చేస్తున్నా. స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం లేదు, 3 seconds జరగాలి, 360 degrees రొటేట్ అవ్వు, 1 second ఈజ్ యువర్ డ్యూరేషన్. సో దీన్ని మనం ఇన్ఫినైట్ చేసామనుకోండి, ఇది కంప్లీట్గా తిరుగుతూనే ఉంటుంది. సో చూడండి, సో నేను ఇక్కడ ఈ బాక్స్కి ఇంకొంచెం ఏం చేస్తానంటే సెంటర్లోకి వచ్చేటట్టు మార్జిన్ లెఫ్ట్ ఇచ్చి ఒక 500 pixels ఇస్తాను. సో ఇప్పుడు ఇది సెంటర్కి వచ్చింది, రొటేట్ అవుతుంది. సో ఇలా మనం మనకి కావాల్సిన యానిమేషన్స్ని ఈ కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ వీటికి చాలా లైబ్రరీస్ ఉంటాయి. వాటిని మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో అలా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది అప్ టు మన మీద బేస్ అయి ఉంటుంది. మనకెంత టైం అవైలబుల్గా ఉంది అనే దాన్ని బట్టి మనం ఇలాంటి యానిమేషన్స్ని అయితే చేయొచ్చు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం వర్క్ చేసే ప్రాజెక్ట్లో ఈ యానిమేషన్స్ కంటే క్రిటికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఈ స్టైల్స్కి రిలేటెడ్వి ఏవైతే ఉంటాయో యూఐ యూఎక్స్ డిజైనర్స్ కానివ్వండి, ఆల్రెడీ ప్రీ బిల్ట్ లైబ్రరీస్ కానివ్వండి, వీటిని కంపెనీస్ పర్చేస్ చేస్తాయి. సో వాటిని మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవస్తుంది. బట్ డిపెండెన్సీ ఎక్కువ ఉండద్దు. మనకు మినిమం తెలిసి ఉండాలి కాబట్టి మనం ప్రతి కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్స్ని అయితే అప్లై చేయొచ్చు. నేను ఇంకొకటి ట్రై చేస్తాను. ఇది ఎలా వస్తుందో నాకు తెలియదు. జస్ట్ ఇది వర్క్ అవ్వకుంటే అలానే వదిలిపెట్టేద్దాం. వర్క్ అయితే ఉండనివ్వండి. నాకు కూడా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది. నేను కూడా ట్రై చేయలేదు. సో 0% ఇచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఏముంది? రొటేట్ ఎక్స్. సో రొటేట్ ఎక్స్ అని ఉంది కదా, ఇక్కడ యాంగిల్ అంటుంది. ఇలానే ఉంచేద్దాం, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ 100% ఇచ్చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్. ఇన్ కేస్ ఇది ఇందులో రాకుంటే మనం ఆఫ్లైన్లో ట్రై చేద్దాం. సో ఏం చేంజ్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఏమైనా అయిందా? మేబీ మనం యాంగిల్ ఏమన్నా మెన్షన్ చేయాలి ఇక్కడ. సో ఒక 10 డిగ్రీ, ఇక్కడ ఒక 60 డిగ్రీ ఇచ్చేది. ఓ నైస్. సో ఈ విధంగా ఇది యానిమేట్ అయితే అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని 0 degrees ఇద్దాం. రైట్, నైస్. నాకు అర్థమైంది. ఏంటంటే 0% బిగినింగ్లో నువ్వు ఏ మాత్రం రొటేట్ అవ్వకు.
రొటేషన్ ఏ డైరెక్షన్లో, ఎక్స్ అండ్ వై డైరెక్షన్లో. సో 0 డిగ్రీస్ అంటే ఎలా ఉందో అలానే ఉండు, అండ్ 60 డిగ్రీస్ అంటే కంప్రెస్ అవుతుంది. లెట్స్ సే నేను దీన్ని ఒక 180 డిగ్రీస్ చేద్దాం. జస్ట్ ఐఎమ్ ప్లేయింగ్ విత్ ఇట్. నైస్. ఓకే, గాట్ ఇట్. ఇది కంప్రెస్ అవ్వట్లేదు. ఎక్స్ వై ప్లేన్లో ఎక్స్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇది మళ్ళీ 3 డైమెన్షనల్ జామెట్రీలోకి వెళ్ళిపోతుంది. అంత కాంప్లెక్స్ నేను చేయదలుచుకోలేదు. జస్ట్ మీకు అర్థమైతే ఓకే, లేకుంటే దీన్ని కంప్లీట్లీ అవాయిడ్ చేసేయండి. నేను జస్ట్ ఏదో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. జస్ట్ ఇది రొటేట్ అవుతుంది. మనం 360 డిగ్రీస్ చేయొచ్చు దీన్ని. కంప్లీట్ రొటేట్ అలా. సో దీన్ని వై చేస్తే నైస్. సో ఇలా మీరు ఒక ఆట ఆడండి వీటిని. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యానిమేషన్, స్లైడ్ ఇన్, ఈ డ్యూరేషన్ ఇచ్చేయండి, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ మీ ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫినైట్ పెడితే అది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కీ ఫ్రేమ్స్, స్లైడ్ ఇన్. ఇక్కడ స్లైడ్ ఇన్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ ఏ యానిమేషన్ నేమ్ని యూజ్ చేస్తున్నామో దాన్ని. ఇనిషియల్గా ఏముండాలి గుర్తుంచుకోవాల్సిన ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ రొటేట్, ఇక్కడ మీకు ఎన్ని ఫంక్షన్స్ మనకి అవైలబుల్గా ఉంటే అన్నింటిని మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎండ్ అప్పుడు ఎలా ఉండాలి, రొటేట్ మన వాల్యూ. సో నేను ఇక్కడ దీన్ని ట్రై చేశాను, పర్లేదు బాగానే వస్తుంది. సో ఇక్కడ దీన్ని రొటేట్ ఎక్స్కి చేసేద్దాం మళ్ళీ. సో అప్పుడు మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ ట్రాన్స్ఫార్మేషన్స్ని అయితే అప్లై చేయొచ్చు. ఇది స్మాల్ యానిమేషన్ లాగా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.